యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు మూస్తే శబ్దం, నోరు మూస్తే నిశ్శబ్దమురా, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. పట్టు పరుపు పైన పొల్లిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. పట్టు పరుపు పైన పొల్లిన నిన్ను మట్టి పరుపులో పెట్టక తప్పదురా. చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మా శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నామండి. ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మీ గ్రామంలో ఈ విధంగా సువార్త చేయడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై ప్రభుని ఎంతగా నేను స్తుతిస్తున్నాను. సువార్త అన్న మాటకు అర్థమేంటయ్యానంటే ఇది పరమునకు సంబంధించిన వార్త, లేకపోతే ఒక మంచి వార్త అన్నదాన్ని సువార్త అని అంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మంచి వార్త అనే ఈ విషయాన్ని నేను మీ మధ్యలో పంచుకుంటా ఉన్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు అని ఆ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాల్సిన అవసరం ఏముందండి అని మనం గమనిస్తా వస్తే, రక్షకుడు మనకి అవసరమై ఉన్నది. దేవుని ప్రజలారా, ఎందుకు అవసరమయ్యా అని అంటే, మనందరము ఎలాగ ఉన్నామయ్యా అంటే, ఈ లోకములో మనం పాపము చేత మనము అవునన్నా కాదన్నా కానీ మనము పాపంలోనే మనం ఉన్నాము, పాపంలోనే బ్రతుకుతున్నాము. మన తల్లి గర్భంలోనే మన తల్లి మనల్ని మనము పాపముతోనే జన్మించింది. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకు ఈ పాపమనే ఈ భారాన్ని తొలగించడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి రావడం జరిగింది. అందుకే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు భారం మోసుకొనిచున్నారండి? ఏంటి భారం అయ్యానంటే, ఇది పాపమనే భారము. దేవుని ప్రజలారా, ఇది మనిషికి అర్థం కాని భారం. ఇది ఎప్పుడు చూసినా సంతోషము, సమాధానము, ఆనందము మనిషికి కనబడకుండా పోతా ఉంటది. దీనికి కారణం ఏంటయ్యానంటే మనిషిలో ఉన్న పాపము. దేవుని ప్రజలారా, ఈ పాపము మనిషిలో నుంచి ఎప్పుడైతే తొలగిపోద్దో అప్పుడు మానవునికి సంతోషం దొరుకుతుంది. ఈ సంతోషాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలయ్యానంటే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మనం కడగబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్తం ద్వారా కడగబడాలంటే మనం ఏం చేయాలి అనంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు పట్టణం ముందు రక్షకుడుగా జన్మించి 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో జీవించాడు. ఈ 33.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన తర్వాత ఆయన 3.5 సంవత్సరం పరిచయం చేశాడు. దేవుని ప్రజలారా, ఎందరైతే సంతోషము, సమాధానము, ఆనందము లేకుండా దుఃఖము చేత, బాధల చేత, కన్నీరు చేత, వ్యాధుల చేత ఎవరైతే కృంగిపోయి మనుషులు ప్రయాణం చేస్తూ ఉంటారో వారందరి మధ్యకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు సంతోషం లేని వారికి సంతోషముని, సమాధానం లేని వారికి సమాధానముని, వ్యాధుల చేత బాధపడుతున్న వారికి అటు వారికి ధైర్యాన్ని కలుగు చేసి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3.5 సంవత్సరం ప్రయాణం చేశాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఉదాహరణకి ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామంలో వెళ్తూ ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి ఒక తల్లికి బాగలేదు. ఏం బాగలేదయ్యా అని అంటే, రక్తస్రావం చేత ఒక తల్లి బాధపడతా ఉంది. ఆమె ఎన్నో దగ్గరలు తిరిగింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బాగు కాలేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగు కాలేదు,
ఎందరెందరినో కలిసింది, ఎందరెందరినో దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఆమెకున్న రోగాన్ని బాగు చేయలేకపోయారు. అయితే ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ రోగం ఆమెకు ఉండటం ద్వారా ఆమె నానాటికి చిక్కిపోయిందండి. శారీరకంగా బలహీనమైపోయింది. మరణపు అంచులోకి వెళ్ళిపోయింది. మరణపు పడకలోకి ఆ తల్లి వెళ్ళిపోతే ఎవరో చెప్పారండి, యేసు రక్షిస్తాడంట, యేసు ఆరోగ్యం ఇస్తాడంట, యేసు స్వస్థపరుస్తాడంట, యేసు ఎలాంటి వ్యాధులైనా, కుదుటి పడిన రోగాలైనా, ఎలాంటి శాపములైనా బాగు చేసే దేవుడు అంట అని చెప్పి ఆ తల్లి తెలుసుకుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇదే విధంగా ఆయన గ్రామంలో సంచరించి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టిందండి. యేసుక్రీస్తు ప్రభువారు ముందుకెళ్ళి, అయ్యా నాకు బాగలేదని చెప్పుకోలేదు, ఆమె బాధను చెప్పుకోలేదు, ఆమెకున్న రోగాన్ని చెప్పుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుందో, ఎన్ని సంవత్సరాల నుంచి రోగాన్ని అనుభవిస్తుందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కన్నీటిలో ఆమె మగ్గిపోతా ఉందో, ఈ విషయాన్ని అంతటి చెప్పలేదు దేవుని ప్రజలారా. అయితే యేసు వెళ్తున్నప్పుడు ఆ యేసు చెంగును ముట్టిన ప్రజలారా, వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఈమెలోకి వచ్చిందంట. వెంటనే ఆమెకున్న ఆ రక్తస్రావం నుంచి విడుదల పొందింది దేవుని ప్రజలారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్త్రపు చెంగుల్లో కూడా రోగులు స్వస్థపరుస్తూ, రోగులకు ఆరోగ్యం ఇస్తూ, రోగుల్ని బాగు చేస్తూ ఆయన నడిచాడు. ప్రేమన దేవుని ప్రజలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం కడగబడితే మన క్షమించబడతాయని, అయితే యేసుక్రీస్తు వారు మా పాపముల కొరకై ఉన్నప్పుడు రోగులు బాగు చేస్తూ ఆయన, అయితే మానవ పాపములు అన్ని కొరకై యేసు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని ఆయన ఆయన కొట్టారు. ఇంచు అంగుళం కలిగిన అంటే ఒక పొడుగిన ముళ్ళండి, తుమ్మములు. వారి ముళ్ళు ఏం చేశారంటే ఒక కిరీటం అల్లి ఆయన తలకి పెట్టండి. తలకి పెట్టినప్పుడు మన తలకి పెడితే దేవుని ప్రజలారా అవి ఆయన తలకి పెట్టిన చచ్చిపోతున్నాయని చెప్పి కర్ర దివారండి. ముళ్ళన్నీ ఆ జ్వరపడ్డాయండి. ఆ ముళ్ళు ఒక పక్క అదినప్పుడు ఇలా చుట్టుపక్కల లేచిపోవటం ద్వారా ఆయన కర్ర తీసుకొని కొట్టారండి. ఎక్కడైతే ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టారో ఆ కర్ర తీసుకొని కొట్టిన వెంటనే జరిగింది ఏంటంటే ముళ్ళన్నీ ఆయన తలకు జ్వరపడ్డాయి. దేవుని ప్రజలారా, మౌనమయ్యాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, తలలో నుంచి రక్తము కారుతా ఉంది. ఆయన మన చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతులకి శీలలు నాటారండి. ఆయన ఒక చేతికి శీలలు నాటారు, రెండవ చేతికి ఆ మానికి ఆ హోల్కి సరిపోవట్లేదండి. ఆ మానికి ఒక హోల్ ఉంటది, ఒక రంధ్రం ఉంటది. ఆ రంధ్రంలో పెట్టి కొట్టినప్పుడే ఆ హోల్ ఆ మేక్ ఏమైపోద్ది అంటే సరిగా దిగుతా ఉంటది. దేవుని ప్రజలారా, మనము గమనిస్తూ ఉంటాం మన ఇళ్ళకి ఆ కొందరు ఎవరైనా వచ్చి పని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు హోల్స్ వేసి దాంట్లో మేకుని నాడుతూ ఉంటారు. అలాగే ఆ మానికి కొట్టినప్పుడు రావట్లేదు, ఆ హోల్ సరిపోవట్లేదు, చెయ్య సాగట్లేదండి. అయితే ఆయన చేతికి తాడు కట్టి లాగారండి. లాగితే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అంతా సాగిపోయిందండి. ఆ హోల్లో పెట్టి కొట్టినప్పుడు అది చాలా వేదన భరించాడు. దేవుని ప్రజలారా, ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మన చేతిలో భరించలేమండి, భరించలేని బాధపడతా ఉంటాం. ఒక కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే కొన్ని రోజులు మన కాళ్ళను కింద పెట్టడానికి మనం ఇబ్బంది పడతా ఉంటామండి. మన కాళ్ళతో చేసిన పాపాల కోసమై ఆయన కాళ్ళకు మేకులు నాటారండి. మన వీపుతో చేసిన పాపముల కొరకై ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. దేవుని ప్రజలారా, ఆ కొరడా ఇంచుమించు 1.5 బార 2 బారలు ఉంటుందండి. ఆ కొరడాకి లాస్ట్ లో కొన్ని పేలుకలు ఉంటాయి. ఆ పేలుకలో కొన్ని విషపూరితమైన కొన్ని ఆ పేలుకలు కడతారండి. కొన్ని శీలలు, కొన్ని వెముకలు, అవన్నీ ఆ పేలుకలు కట్టి ఆ కొరడాతో ఆయన దీపిని కొట్టినప్పుడు ఆ మాంతంగా ఆయన శరీరంలో జ్వరపడ్డాయి. దేవుని ప్రజలారా, అయితే ఆయన మౌనం అయిపోయాడు. ఆ కొరడాని అలాగా పెట్టి అలా లాక్కుండా ఇలా లాగటంతో ఆయన వీపు అలాగే రిబ్బన్ల వలె చర్మముగా ఆయన ఏలాడుతా ఉందంటే దేవుని ప్రజలారా, ఆయన నాగేలు సార్ల వలె పొలంలోకి వెళ్ళి నాగేలని దున్నితే ఎలాగ మట్టి పెళ్ళలుగా తిరగబడతా వస్తుందో అలాగా కొరడాతో లాగినప్పుడు ఆయన చర్మం, ఆయన శరీరం, ఆయన మాంసం ఏమైంది అంటే ముద్దలుగా లాగబడ్డది, ఏర్చబడ్డది. ఎందుకయ్యానంటే సర్వలోక పాప పరిహార్థము కోసము పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం ద్వారా మానవుల
పాపము క్షమించబడుతుంది. ఆయన రక్తము ద్వారా మానవుల పాపాలకి క్షమాపణ విమోచన ఉంది దేవుని ప్రజలారా. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆఖరి వరకు ఆయన సహించుకున్నాడండి. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, అయ్యా వీళ్ళు నాశనం అయిపోవాలంటే చాలు, ఒక్క మాట అక్కడ ఉన్న వారందరూ నాశనం అవుతారు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట ఏదో తెలుసా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు వెరుగరు కనుక వీరు క్షమించమని చెప్పాడండి. ఆయన ప్రాణాలు పోతా ఉన్నా, ఆయన రక్తము కారిపోతా ఉన్నా, శరీరంలో మాంసము ముద్దలుగా పెరిగివే పడతా ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వెరుగరు కనుక వీరు క్షమించమని చెప్పారు దేవుని ప్రజలారా. ఆయన క్షమించే గుణము కలిగిన వాడండి. ఆయన రక్తమంతా శరీరంలో ఏముంచుకోకుండా ఆయన రక్తమంతా ఆగిపోయి ఆయన శరీరం నుంచి నీరు కారడం కూడా, ఆ నీరు కారడం మొదలైందంటే దేవుని ప్రజలారా. నీరంతా కారిపోయింది, రక్తమంతా కారిపోయింది. ఎవరైతే యేసయ్యా నా పాపాలు క్షమించండి అయ్యా, యేసయ్యా నా దోషము క్షమించండి, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో ఆనందం లేదు అయ్యా, ఎంత సంపాదించినా లేనుంటుంది అయ్యా, పిల్ల పాపలతో మేము అందరం ఉంటున్నా కొంతమందికి పిల్లలు లేని సంతోషం ఉంటారు, పిల్లలు లేక కొంతమంది బాధపడతారండి. పిల్లలు ఉన్నా కొందరు ఏం చేస్తారంటే బాధను అనుభవిస్తూ ఉంటారు. డబ్బున్న బాధే, ఏమేమి ఉన్నా, ఇల్లున్నా, బంగ్లా ఉన్నా, ఎంత ఉన్నా కానీ తినడానికి అన్ని ఉన్నా కూడా బాధ మిగిలిపోయి ఉంటుంది. అయితే ఎందుకు ఈ బాధ అంటే పాపం. యేసయ్యా నా పాపాన్ని కడగండి అయ్యా, నన్ను శుద్ధీకరించండి అని చెప్పగలిగితే నోటి మాట ద్వారా మనము తెలియని సంతోషం పొందుకుంటామండి, హృదయంలో నెమ్మదిని పొందుకుంటామండి. ఏదో మన హృదయం మీద నుంచి, మన నెత్తి మీద నుంచి ఒక బండను తీసి పాడేస్తే ఎంత మనకి విడుదల ఉంటుందో, మనకి ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు మనకు కలుగుతుంది దేవుని ప్రజలారా. అంత మాత్రమే కాదు, భూలోకంలో యేసు రక్తం ద్వారా కడగబడితే మనం సంతోషం సమాధానం అనుభవిస్తూ ఉంటాము. అయితే యేసు రక్తం ద్వారా కడగబడితే మరొక మేలుంది. ఏంటయ్యాదనంటే మనకు పరలోకం ఉందండి. మా భూమి మీద ఉన్న ప్రతి మనిషి చనిపోవాలి, భూమికి ఏ మనిషి శాశ్వతం కాదు. అయితే భూమి మీద మనం యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు, పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు, నీతిమంతులుగా మార్చబడినప్పుడు, మంచిని జరిగించినప్పుడు మనకు పరలోకం అనేది ఒకటి ఉందండి. అక్కడ యుగ యుగాల ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, ఆకలి ఉండదు, దప్పులు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎవరు ఉండదండి. అయితే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటాడు. ఆ గొర్రె పిల్లే ఆ సియోనులో ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడు సంతోషం, ఎప్పుడు అక్కడ ఆనందం, ఎప్పుడు అక్కడ దేవునితో మనము దేవుని స్తుతించేవారుగా మనం ఉంటాము దేవుని ప్రజలారా. యేసు రక్తం ద్వారా కడగబడకుండా, పాపాలు విడిచిపెట్టకుండా, నీతిమంతులుగా మార్చబడకుండా, మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా భూలోకంలో బ్రతికినట్లయితే మనకి అగ్నిగుండం ఒకటి ఉందండి. అగ్నిగుండంలో కొన్ని కోట్ల సంవత్సరాలు మనము అగ్నిగుండంలో కాలాలండి, కొన్ని కోట్ల సంవత్సరాలండి మనం వ్యాధులు పడాలండి. పెద్దలు అంటా ఉంటారు చనిపోయాడంటే ఎక్కడికి పోయాడు దేవుని ప్రజలారా? నీతి జరిగించే మనిషి చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాడండి. నీతిని జరిగించకుండా యేసు రక్తంలో కడగబడకుండా ఉంటే పాతాళం అనేది ఒకటి ఉందండి, అది నిత్యమైన నరకం. అక్కడ బాధను భరించలేమండి. యేసు క్రీస్తు ప్రభువారు ఆ నరకానికి మనం వెళ్ళకూడదని మన కోసం ప్రాణం పెట్టాడండి, రక్తం కార్చాడండి. ఆ రక్తంలో కడగబడినప్పుడు భూలోకంలో మనం సంతోషాన్ని అనుభవిస్తాం, చనిపోయినప్పుడు దేవుని రాజ్యంలో యుగ యుగాలు సంతోషిస్తామండి. ఆ సంతోషాన్ని మనందరికీ ఆయన కలుగు చేయడానికి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. యేసయ్యా నా పాపాలు కడగండి, నన్ను శుద్ధీకరించండి, మనసుకి నెమ్మదిని దయచేయండి, కుటుంబానికి నెమ్మదిని దయచేయండి అయ్యా, నా భర్తను మార్చండి, నాకున్న రోగాన్ని తొలగించండి, నన్ను నీతిమంతుడిగా చెయ్యండి అని చెప్పి ఏ సమస్యలు ఉన్నా సరే దేవుని సన్నిధికి వచ్చి అయ్యా మీ రక్తంలో నన్ను కడగండి అయ్యా, నాకు సహాయం చేయండి అని చెప్పి చెప్పగలిగితే చాలు దేవుని ప్రజలారా. ఎలాంటి పరిస్థితులైనా సరే తారుమారు చేసి నీ ఉన్న పరిస్థితుల్లో, నీ ఉన్న స్థితిలోనే నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టి గొప్ప సంతోషాన్ని కలుగు చేసే దేవుడండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరకు ఉన్న దేవుని మందిరానికి వెళ్ళండి, దైవ సేవకులు మరిన్ని విషయాలు చెప్తారు, దేవుని రాజ్యాన్ని గురించి మీరు తెలుసుకుంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్.